నెల్లూరు జిల్లాలోనే కాదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెడికల్ షాపులకు నిషేధిత డ్రగ్స్ అందుతున్నాయని అధికారులు గుర్తించారు. నిషేధిత కంపెనీల వయాగ్రా, అబార్షన్ కిట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ అమ్ముతున్నారనే కోణంలో పూర్తిస్థాయి దృష్టి సారించారు. కాకినాడ జిల్లాలోని మెడికల్ షాపులలో వయాగ్రా టాబ్లెట్లు విచ్చలవిడిగా సేల్ చేస్తున్నారు. ఎవరు వచ్చి అడిగినా సరే ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు కొన్ని షాపుల్లోని సిబ్బంది. 2 టాబ్లెట్లు అడిగితే ఏకంగా 4 టాబ్లెట్లు పట్టుకెళ్లమంటున్నారు. 200 రూపాయల నోటు లేదా 500 రూపాయల నోటు ఇస్తే చాలు, చిల్లర లేదని ఎక్కువ టాబ్లెట్లు పట్టుకెళ్లాలంటూ విపరీతంగా సేల్ చేస్తున్నారు. కాకినాడలో వయాగ్రా టాబ్లెట్ల విక్రయం ఎంతలా ఉన్నాయో ఎన్టీవీ ప్రతినిధి చేసిన స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైంది.